Friends, today's my video is about Bhaje Caves. ఈ భాజే కేవ్స్ అత్యంత పురాతనమైన బుద్ధిస్ట్ కేవ్స్. ఇవి లోనావాలా సమీపంలో ఉన్నాయి. పదండి వీటిని చూసి ఆనందిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము భాజే కేవ్స్కి వెళ్తున్నాం. టైం మార్నింగ్ 8:15 అయింది. మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగా. చూడండి, ఇక్కడ స్పెషల్ బ్రేక్ఫాస్ట్, ఆమ్లెట్ పావ్, తర్వాత మన లక్ష్మణ్ రావు గారు ట్విస్ట్ ఆఫ్ టేస్ట్ ఆమ్లెట్ విత్ వడ. అందరు ఆమ్లెట్ పావు తింటుంటే ఈయన గారు ఆమ్లెట్ లో వడ వేసుకొని తింటున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు భాజే వాటర్ ఫాల్స్ చూపిస్తాను. ప్రస్తుతం అయితే వాటర్ లేవు. వర్షాకాలంలో చాలా బాగుంటుంది చూడటానికి. ఫ్రెండ్స్, ఇదే భాజే వాటర్ ఫాల్స్. మరాఠీలో దీన్ని భాజే దబ్దబా అంటారు. అంటే ప్రస్తుతం వాటర్ లేవు. వర్షాకాలంలో బాగా మాన్సూన్ సీజన్లో పైనుంచి వాటర్ చాలా ఫ్లో ఉంటుంది. ఇక్కడ మెట్లలాగా కట్టారు, చాలా బాగుంటుంది. దిగటానికి కూడా వసతిగా ఉంది. ప్రస్తుతం డ్రై ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము భాజే కేవ్స్కి వెళ్తున్నాం. కేవ్స్ కోసం పైకి ఎక్కాలి. కొండ మీదకి మెట్ల దారి ఉంది, చూడండి. ఫ్రెండ్స్, ఈ భాజే కేవ్స్ మహారాష్ట్రలోని పుణే సిటీ దగ్గర ఉన్నవి. ఈ భాజే కేవ్స్ పుణే ఏరియాలో చాలా మంచి ఫేమస్ కేవ్స్. ఇవి చాలా ఓల్డ్ కేవ్స్. చెప్పండి. కష్టమైన మెట్లు ఎక్కుతున్నామండి, కష్టపడి. ఆమ్లెట్లు అరగాలి కదా, అది కూడా ఆమ్లెట్లో పావు కాకుండా. అబ్బా, అరగాలంటారా? ఆలు బోండా. ప్రకృతి అందాలు, పురాతన బౌద్ధ కళాత్మకత మరియు ఆర్కిటెక్చర్ ఒకే చోట కలవడమే భాజే కేవ్స్ స్పెషాలిటీ. ఫ్రెండ్స్, చాలా హైట్ ఉన్నాయి మెట్లు. ఫ్రెండ్స్, హాఫ్ డిస్టెన్స్ వచ్చాం. భాజే కేవ్స్ పూణే నుంచి సుమారు 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. ఇక్కడికి చేరుకోవడం అంటే ఒక అద్భుతమైన జర్నీ. దాదాపుగా దగ్గరకు వచ్చేసాం. ఇక్కడి ప్రకృతి సౌందర్యం ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ గ్రీనరీ, పెద్ద పెద్ద పర్వతాలు, పొగమంచు నిండిన క్లైమేట్ ఇక్కడి స్పెషాలిటీ. ఆ ఎదురుగా కనిపించే గేట్లోనే కేవ్స్కి ఎంట్రీ. టికెట్ కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ పర్ హెడ్.
चार एक दो तीन ఫ్రెండ్స్ ఇవే భాజీ కేవ్స్ చూడండి ఎలా ఫామ్ అయినాయో. చిన్న చిన్న గదుల్లాగా ఉన్నాయి. ఆ టైంలో బౌద్ధ భిక్షువులు ఉండటానికి ఇవన్నీ కేవ్స్ చెక్కారు. చూడండి ఇవన్నీ చేతులతో ఉల్లితో చెక్కినాయి. ఇప్పుడు కూడా చెక్కుడు మార్క్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడి మొనాస్ట్రీలు, స్తూపాలు మరియు ధ్యాన మందిరం చూడదగ్గవి. ఫ్రెండ్స్, ఈ భాజే కేవ్స్ను 2nd BCలో తమ ఆధ్యాత్మిక సాధన కోసం బౌద్ధ సాధువులు నిర్మించినట్టు హిస్టరీ చెప్తున్నది. ఇది మెడిటేషన్ ఛాంబర్ అండి. ఫ్రెండ్స్, ఇది భాజీ కేవ్స్లో ఉన్న మెడిటేషన్ ఛాంబర్. అప్పుడు సాధువులు ఇక్కడ బౌద్ధ భిక్షువులు కూర్చొని మెడిటేషన్ చేసేవాళ్ళు. షూస్, చెప్పులు అలౌడ్ లేవు. ఇంకా పైన కూడా ఉన్నాయి కేవ్స్, చూద్దాం. ఇవన్నీ చిన్న చిన్న రూమ్స్ లాగా తయారు చేశారు. ఒకే రాయిలు మొత్తం చెక్కింది, పెద్ద కొండ రాయి. చిన్న రూమ్, ఒక అరుగులాగా పడుకోవటానికి అనుకుంటా. ఇటు కూడా అలాగే ఉంది, అంత చీకటి.
ఇటు కూడా కార్వింగ్స్ ఉన్నాయి చూడండి. స్టోన్లో శిల్పాల్లాగా చెక్కారు. పైన కూడా చూడండి ఎలా మన ఇంటికి బీమ్స్ వేసినట్టు, స్లాబ్కి బీమ్స్ వేసినట్టు రాతితో ఎలా చెక్కారో అంతా స్టోన్ బీమ్ షేప్లో. ఫ్రెండ్స్, భాజే కేవ్స్ పక్కన ఉన్న నేచర్ చూడదగ్గది. మాన్సూన్స్లో ఇక్కడి వాటర్ ఫాల్స్ చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇటు కూడా చిన్న ఛాంబర్ లాగా రౌండ్ షేప్లో. ప్రకృతి ప్రేమికులకు, అడ్వెంచరిస్ట్స్కు ఇది కరెక్ట్ ప్లేస్. ఫ్రెండ్స్, భాజే కేవ్స్ విజిట్ పూర్తయిపోయింది. చాలా బాగున్నాయి, చూడదగ్గ ఏరియా ఇది. ప్రాచీన కాలంలో బౌద్ధ శిల్పులు చెక్కిన కేవ్స్ ఇవి. చాలా నీట్గా, అందంగా ఉన్నాయి. మెడిటేషన్ ఛాంబర్ చూడదగ్గది. ఇక్కడికి రావాలంటే లోనావాలా కంటే ముందే కార్లే ఊరు ఉంటుంది. అక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది హాజే కేవ్స్. హాజే వాటర్ ఫాల్ కూడా ఉంటుంది దారిలోనే. ప్రస్తుతం వాటర్ లేవు, వర్షాకాలంలో చాలా బాగుంటుంది అది చూడటానికి. భాజే వాటర్ ఫాల్స్ నుంచి జస్ట్ 500 మీటర్స్లో భాజే కేవ్స్ ఉన్నాయి. కాకపోతే మెట్లెక్కి ఒక 1/2 కిలోమీటర్ పైకి వెళ్ళాలి. కొంచెం అంటే అంత కష్టమైతే ఏం కాదు, కొంచెం ఫిట్నెస్ ఉంటే హాయిగా వెళ్ళిపోతారు. ఇది ముంబై పూణే మధ్యలో ఉంది. అందరూ విజిట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము లోహగఢ్ ఫోర్ట్, విసాపూర్ ఫోర్ట్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళి అక్కడ విశేషాలు చూపిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, comment, share and subscribe my channel Biker Ageless.